గోవింద గోవింద రైతు బందిక గోవింద. ఎలక్షన్ల ముందున్న మాట గెలిచినాక లేదు. ఫస్ట్ విడతప్పుడు చెప్పిన ముచ్చట ఇప్పుడు గుర్తే లేదు. అంతెందుకు మొన్న లోకల్ బాడీ ఎలక్షన్లు అప్పుడు పెట్టిన కాలీఫ్లవర్లు జాల్తలే కావచ్చు, అవిటిని తీసేసి మళ్ళా ఫ్రెష్ గా జరంత పెద్దగా పెడుతురు రైతుల చెవులల్లా సర్కారోళ్ళు ఈ రైతు బంధు ముచ్చట్లల్లా. ఇగో వచ్చే 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 టింగు టింగ్ అని మెసేజ్లు వస్తాయి, మీ సెల్లులలో ఎప్పటికీ బ్యాలెన్స్ వేసే పెట్టుకోరి అని మాటలు. అరే ఆ బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు 2 పంటలకే ఇచ్చింది, 3 పంటలకు మా సర్కార్ బరాబర్ రైతు బంధు వేసేదిడుతుంది, వేయకపోతే మెడ కోసుకుంటా అని పలుకులు వలికిన సీఎం వారు ఇప్పుడు 30 లక్షల ఎకరాలకు రైతు బంధు ఎగ్గొట్టాలని గీతలు గీసుకుంటా ప్లాన్లు వేస్తుర్రట. అవునుల్లా, మీకు రైతు బంధు మీద ఇంకా ఆశలుంటే ఎవరేం చేయలేరు, ఎందుకంటే అది అయ్యే పని లెక్క అయితే అసలు కానొస్తలే. అన్ని ఎకరాలు ఇన్ని ఎకరాలు అని సాకులు చెప్పిర్రా ఫస్ట్, అటెనక శాటిలైట్ సర్వే అని సొల్లు మాటలు చెప్పిర్రా. ఇప్పుడు ఇంకా ఏవేవో కారణాలు దోలాడి సాకులు చూపి రైతు బంధుని ఎగ్గొట్టే ప్లాన్లు ఉందట. హాగో ఎగ్గొడుతుందని అట్లెట్లా అంటారు అని మీకు అనిపించచ్చు, కానీ ఈ గడిచిన 2 ఏళ్లలోనే 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిరు. ఆలోచన చేసుకొని మంచిగా లెక్కలు వేస్తే మీకే సమజవుతుంది. మరి ఏ మంత్రిని అడిగినా ఎమ్మెల్యేని అడిగినా ఉండదు ఉట్టుకుండది. కానీ మూసీ సుందరీకరణ అనుకుంటా కోట్ల కోట్లు పనికిరాని ఖర్చులు పెట్టుకొని నీళ్ళ తిరగనే గుమ్మరిస్తుర్రు జనాల సొమ్మును. అందులో నుంచి సగం తీసి రైతులకు ఇస్తే ఎంతో కొంత పంట పండించుకొని బతుకుతారు కదా. ఆ సోయి లేదు. కానీ ఏ మట్కి పనికి మాలిన సుందరీకరణ, ఆ సిటీ ఈ సిటీ అని ఖర్చులు. ఏదో బతుకులు బాగుపడితే రైతుల బాధల గురించి వివరించినోడు గెలిచినాక మా బతుకులు మారుస్తాడు అనుకుంటే ఇంకింత ఆగం చేసుడు తప్పితే ఏం లేదు కదా. వస్తుంది ఆగిటి టైం వచ్చినప్పుడు చెప్తాం మీ సర్కారు కథలని. అగ్గిరవ్వోలే మండుతుంది రైతాంగం అంతా. ఏందో ఏమో మళ్ళీ ఎన్నడో ఆ అదృష్టం రైతు బంధు పథకం వచ్చుడు అని ఎదురు చూడబట్టిర్రు ఊర్ల పొంటి రైతులంతా. రక్తదానం అన్నదానం ఎంత గొప్పటి దానాలో మనకు ఎరుకున్న ముచ్చట్నే, కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది అవయవ దానం. అవయవాలు దానం చేయాలంటే ఎంత గొప్ప మనసు ఉండాలి, ఏం కథ. ఆ దానానికి ఫలితం దక్కాలంటే ఇసోంటి పనితనము ముందు చూపు ఉంటేనే అవుతుంది. మీకు బొమ్మ చూపిస్తే కానీ నేను చెప్పేది అర్థం కాదు పాన్. అగో ఎక్కడికక్కడ అందరు నాపేసి తొవ్వ సాపు పెడితే ఉన్నోళ్ళంతా ఉరికొచ్చుకుంటా పట్టుకొస్తుంది ఏంటిదో ఎరికేనా? ఊపిరితిత్తులు. బెంగళూరు నుంచి సికింద్రాబాద్కి ఇట్లా మేఘాల మీద టైంకి ఆపరేషన్కి అందియాలని పడుతున్న తిప్పలివి. అందుకే ఎయిర్పోర్ట్లో రష్ ఉంటే మళ్ళీ ఆగమవుతుందని చెప్పి ఎక్కడోళ్ళని అక్కడ ఆపి పోలీస్ బందోబస్తు పెట్టి సికింద్రాబాద్ కిమ్స్ దవాఖానకు అంబులెన్స్ను టైంకు తోలిర్రు. మరి ఎవలకు ఎందుకో పురాగా తెలియదు, కానీ గొప్ప మనసుతో దానం చేసిన అవయవాలను లేట్ అయ్యి ఆ దానానికి ఫలితం లేకుండా పోవద్దనేది అందరి తిప్పల. అందుకే పోలీసులు చెప్తా ఉంటారు కదా, అంబులెన్స్ కానొస్తే సైడ్ ఇవ్వాలి అని. ఎప్పుడు ఎవరికి ఏం ఆపత వచ్చిందో తెలియదు కాబట్టి ఏ అంబులెన్స్లో ఏం కొంటబోతుర్రో, ఇట్లా ఎవల పానాలు కాపాడాలని తపన పడుతుర్రో. అందుకే మీరు కూడా ఎప్పుడన్నా అంబులెన్స్ కానొస్తే సైడ్ ఇయ్యుర్రి. మనకు మా అంటే 5-10 నిమిషాలు లేట్ అయితే కొట్టుకోయేది ఏం లేదు, కానీ అక్కడ నిండు పానం కదా. మనుషులం మనకు మనమే సాయం చేసుకోవాలి. ఏమంటున్నాం?